హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? మేము చాలా చాలా బాగున్నామండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి బోనాలు. సో మేము ఎలా బోనాలు చేసామనేది చూసేయండి. రోజు మా ఇంట్లో బోనాలు చేసేసాము. బోనాల పండుగ వచ్చింది, మా చెల్లి బోనాలు పూజ చేస్తుంది. ఇలా కుంకుమ పసుపుతో కుంకుమ వచ్చేసి మైసమ్మ బోనం అని చెప్పి, ఎల్లమ్మ బోనం అని చెప్పి ఇలా చేస్తాం. మా చెల్లి మా మమ్మీ పసుపు పెడుతుంది అనమాట. మా చెల్లికి ఇంకా నాకు కూడా పెట్టేసింది. ఒక బోనం దాంట్లో ఇస్తరాకేసి అన్నము, కొయ్యగూర, ఇంకోటి ఏంటి పప్పు, కట్టుపప్పు అంటారు అనమాట, తీయపప్పు. అట్లా తీయపప్పు పెట్టాక 2 బోనాలలో పెట్టింది మమ్మీ. ఇంకా పెట్టాక ఇంకా వడియాలు ఆల్రెడీ ఏం చేసి పెట్టుకున్నాం అనమాట. పచ్చిపులుసులో కొత్తిమీర, ఉల్లిగడ్డ తప్పించి ఇంకేం వేయకూడదు, పచ్చిమిర్చి అంతే. ఇంకా నూనె పొలాలు చేసామన్నమాట. పోసి పెట్టకుండా చేయాలి. పెరుగు, బెల్లం కూడా పెట్టాలి. ఇక మమ్మీ నైటే లేట్ అవుతుందని చెప్పి అన్నీ యాపకులు అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంది నైటే అన్నీ, మార్నింగ్ తొందరగా అవ్వాలని చెప్పి. ఇంకా అలా చేసేసాక మమ్మీ ఇంకా మీద చెంబులో వచ్చేసి సాక పోయడానికి ఉంటుంది కదా, సాకు వాటర్ పోసింది అనమాట. ఇంకా దీపాలు కూడా అట్లా పెట్టేసి తొట్లో కూడా నైటే కట్టి పెట్టుకుంది కాబట్టి ఈరోజు పెట్టేసింది. దీపం పెట్టేసింది మమ్మీ బోనాలకి కూడా. ఇంకా చూడండి ఎలా ఉందో. అండ్ ఈసారి ఈసారి కాదు, ప్రతిసారి కోస్తామనుకోండి, కోడి కోసాం ఈరోజు ఈసారి. సో కోడిని కోసాక, కోడి అంటే జర్తిచ్చాక కోడిని కోయాలని చెప్పి అంటారు కదా, సో జర్తిచ్చేసింది. మేము జర్తిచ్చింది తీసుకోలేదండి క్లిప్. మా డాడీ ఇంకా బోనం ఎత్తేస్తున్నారు మమ్మీకి. ఎత్తాక మమ్మీ ఒక 5 రౌండ్స్ అలా బోనం అమ్మవారి ముందు, ఇంట్లో దేవుడి ముందు తిరిగాక టెంపుల్ కిందకి వెళ్ళాము. కిందకి వెళ్ళాక చెల్లిని కూడా ఎత్తిచ్చి, ఇంకా చెల్లి కంటే అంత కొంచెం ఉండదు కాబట్టి కిందనే ఎత్తాము చెల్లికి కూడా ఎత్తిచ్చాక ఇక్కడ చూడండి మమ్మీ అక్కడ రెడీ చేస్తూ అమ్మవారికి బోనం రెడీ చేస్తూ ఫోటో దిగేసింది. ఇంకా సాక పోసేటప్పుడు కూడా ఫోటో అలా దిగింది అనమాట. మేము పెట్టేసాము. ఇంకా అమ్మవారికి టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్లో కూడా మమ్మీ ప్రదర్శనలు చేసేసి, మా చెల్లి మమ్మీ ఇంకా ప్రదర్శనలు చేసేసి అమ్మవారికి బోనం సమర్పించేశారు. ఈ రోజుకి ఇది వ్లాగ్ అండి. మీకు నచ్చినట్లయితే లైక్